ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్తులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర సమన్వయకర్త గోనగుంట బ్రహ్మానంద శర్మ సిద్ధాంతి అధ్యక్షత జరిగింది. జిల్లా అధ్యక్షులుగా బలగాన ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బెల్లంకొండ నాగరాజు, ఒంగోలు నగర అధ్యక్షులుగా మోతే భాస్కర్, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శిగా పోతులూరు శివబ్రహ్మచారి, అదేవిధంగా షేక్ అజీజ్, జిల్లా కార్యవర్గ అధ్యక్షులు దోమల పుల్లయ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నప నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మరి కాంతి కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సోమరాజు మొదలైన వారు హాజరయ్యారు. వారు మరి ఇప్పుడు నిలబడిన పార్టీ పెట్టేటప్పుడు నీతో కలుపుకొని చేద్దామని ప్రతి దాంట్లో మేము ఉన్నాం. కానీ నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఖచ్చితంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు. అన్న కలుస్తామంటే కాదు పదవి వచ్చింది మీకు అని ఇక్కడికి వచ్చేసి శంకరరావు గారు నాకు పూలమాల వేసి సెలవు వేసి మీకు ఈరోజు స్టేట్ పదవి వచ్చింది అని నా ఇంటికి వచ్చి ఆయన గౌరవించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు కారణం ఏంటంటే ఆయన బలమైన ఇరుసును తీసుకున్న రోజు ఆ ఇరుసు 2 ముక్కలు అయింది. నాకు గురువు గారు తక్కువ టైం ఇప్పించినప్పటికి కూడా ఆ 2 ముక్కలను కలిపి జాయింట్ చేసి ఒక బాణాన్ని సంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మొత్తాన్ని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఎన్ని సంఘాలు ఉన్నా ఎన్ని కులాలు ఉన్నా బీసీ సంక్షేమ సంఘాన్ని లాస్ట్ కింద పడిపోతా ఉంటే ఒక ఆయుధాన్ని తీసుకొని ఈ రాష్ట్రానికి అందించిన ఘనత మాత్రం ఖచ్చితంగా ఆయనకు దక్కుతా ఉందని చెప్తా ఉన్నా. నేను సోమరాజు గారు పంపిస్తే ఒక ఉద్రేకమైన స్పీచ్ ఇవ్వాలనంటే ఇచ్చిన తర్వాత వాళ్ళు గొక్క తిప్పుకోకుండా వాళ్ళు కూడా చేశాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో నేను పదవి తీసుకునే 70 సంవత్సరాల యువకుడు అని చెప్తున్నాను. నేనైతే మాత్రం చెప్తా ఉన్నా, ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టాలనే ఉద్దేశం మాత్రం ఆయనలో ఉంది. నేను ఈరోజు తీసుకున్న రోజు కోటి సమ్మ గారు ఏదో చెప్తా ఉన్నారు. ఫస్ట్ తీసుకున్న రోజే నేను అన్న కలిసి మెడికల్ సీట్లలో రిజర్వ్డ్ వర్గాలు ఫైట్ చేసి నేను జైలుకి కూడా వెళ్ళొచ్చు రీసెంట్గా. అలాగే వాదన చేసినప్పుడు అన్ని పత్రికలు మీడియాలో మొత్తం వచ్చేసి ఆర్థిక పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలో మేము లేకుండా మీరు క్వశ్చన్స్ తయారు చేయకూడదని చెప్పేసి మనం డిమాండ్ ముందు పెట్టాము. ఇది అన్నగారు కూడా సపోర్ట్ చేశారు, చేయాలి కూడా. అట్లాగే ములాయం సింగ్ గారు, లాలు గారు, నితీష్ కుమార్ గారు అప్పట్లో మా కోట 33% మా వర్గాలకు ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు మహిళా కోట చట్టసభలో పెట్టమని చెప్తే సంతోషం అన్న. ఒకవేళ కాని పక్షంలో నాకు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే అఖిలేష్ అటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఆశీర్వచనాన్ని ఆ రూపంలో అందజేశారు. చాలా సంతోషం అండి. మీరు ఏదైతే కోరుకున్నారో ఒక రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ సమన్వయకర్తగా మా అధ్యక్షుల వారికి మీ మాటగా కూడా ప్రకాశం జిల్లాలో మేము ఉన్నాం కాబట్టి వారికి మేము చెప్పడమే కాదు, ఎందుకంటే సభాముఖంగా తెలియజేస్తూ వారు తప్పనిసరిగా కూడా ఆ విషయాల మీద దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి ఇది అంతా కూడాను. కాబట్టి మీకు చాలా సంతోషం. ఇప్పుడు మనం సాధారణంగా ఏంటంటే లేచి నిలబడటం అనేటువంటిది సాంప్రదాయం. అటువంటి విషయంలో నేను వాస్తవంగా కూడా ఏదైనా కూడా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్తులో నేను ఒక మెంబర్నైనా కూడా ప్రకాశం జిల్లా పురోహిత పరిషత్ అధ్యక్షులు గోనగుంట మోహన్ కృష్ణ శాస్త్రి ఇక్కడికి వచ్చేసారు. వారు వేదిక నాకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కండువ ఉండాలి. ఇప్పటి వరకు ఈ పాత కార్యవర్గాన్ని కేశవ శంకరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు బలగారి ప్రధాన కార్యదర్శి చప్పట్లు. మనం వచ్చిందే ప్రమాణ స్వీకారానికి. అసలు ఈ ప్రమాణం ఎందుకు చేస్తూ ఉన్నారో కూడా మనకు తెలియాలి. ఒక పదవి తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. పదవి తీసుకున్నాక చేయకపోతే ప్రమాణానికి దోషం చేసినట్లయితే. అధ్యక్షులు కేశవ శంకరరావు గారు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. మీ ఇద్దరు పేర్లు చెప్పుకోండి. బలగాని ఆంజనేయులు అని నేను, అట్లనే బెల్లంకొండ నాగరాజు అని నేను, నలుగురు పేర్లు చెప్పుకోండి. ఆయన మోతే భాస్కర్, పోతులూరు శివబ్రహ్మచారి అను నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేశవ
కేశన శంకర్రావు గారు నాయకత్వంలో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గమునందు మీ హోదాని చెప్పండి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, అధ్యక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణం చేయుచున్నాను. నేటి నుండి రాష్ట్రం నాకు అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘ అభివృద్ధికి లక్ష్య సాధనకు నా వంతు కృషి చేస్తానని రాగద్వేషాలకు అతీతంగా జిల్లాలోని వెనుకబడిన తరగతుల వారి సమస్యల పట్ల రాజ్యాంగబద్ధమైన విషయాల పట్ల అవగాహన పెంచుకొని వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ నవ సమాజ నిర్మాణానికి శతసహస్రద నా వంతు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా దైవం మనుష్య రూపేణ బీసీల ఐక్యత వర్ధిల్లాలి కేశవ శంకర్రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కుమ్మర కాంతకుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కుమ్మర కాంతకుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అనవరపు నాగేశ్వరరావు గారి నాయకత్వం. మీరు ప్రమాణం చేసినటువంటి వారికి మీరు శాలువాలు కానీ ఏదైనా అందరూ వచ్చినట్లేనా? సోమరాజు గారు మీరు వస్తున్నారా? అధ్యక్షులు బలగాని ఆంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రకాశం జిల్లా నగర కమిటీ, మీ అందరూ కూడా ఎవరెవరి నామధేయాన్ని వాళ్ళు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బలగాని ఆంజనేయులు గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ నూతన కార్యవర్గమునందు మీ యొక్క పదవిని అనుకోండి అందరూ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణము చేయుచున్నాను. నేటి నుండి రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వాలు నాకు అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘ అభివృద్ధికి లక్ష్య సాధనకు నా వంతు కృషి చేస్తానని రాగద్వేషాలకు అతీతంగా జిల్లాలోని వెనుకబడిన తరగతుల వారి సమస్యల పట్ల రాజ్యాంగబద్ధమైన విషయాల పట్ల అవగాహన పెంచుకొని వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ నవ సమాజ నిర్మాణానికి శతసహస్రధ నా వంతు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా దైవం మానుష్య రూపేణ. ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎంతోమంది ఇతర మహారథులందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మహిళా తల్లులు అందరూ కూడా పేరున నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రకాశం జిల్లాలో గత పూర్వ వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో బలగాని ఆంజనేయులు గారి నాయకత్వంలో మరి ముందుకు వెళ్ళాలని చెప్పని ఆ భగవంతుడు వారికి మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దాదాపు రేపు 6వ తారీఖున సోమవారం నాడు
జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఓబీసీ మా మహిళా వాటా ఎంత అనేది దాని మీద దీక్ష కార్యక్రమాన్ని ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని విజయవాడ ధర్నా చౌక్లో ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం చేయాలని చెప్పని 26 జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పని వాళ్ళందరూ కూడా మేము తెలియజేయటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని రేపు విజయవాడలో జరిగే మరి ధర్నా చౌక్లో ఓబీసీ మా వాటా ఎంతని తేల్చకుండా మరి ఆ రోజున పార్లమెంట్లో అన్ని పార్టీలు కూడా ఆ బిల్లుని ఆమోదింపజేసినందుకు మేము అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మా ఓబీసీ మహిళా వాటా తేల్చకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా లోన ఒకటి బయట ఒకటి ఇచ్చిన నాటకాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని ఆ యొక్క రాజకీయ పార్టీలకి తగిన సమయంలో బుద్ధి చెబుతారనే విషయం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కుల గణాంకాల గురించి దేశవ్యాప్తంగా మనకి అనేక రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలియజేశారు, అనేక ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీ కుల గణాంకాల గురించి కానీ లేకపోతే బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి కంపల్సరీగా ఈ ఓబీసీ కుల గణాంకాలు లెక్కించాలని చెప్పని పలు దఫాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున బీపీ మండలి ఏదైతే నివేదిక ఇచ్చాడో ఆ నివేదికని యథావిధిగా అమలు చేయాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలిసినటువంటి విషయమే. ఇవాళ మరి మోడీ గారు ఇవాళ బీజేపీ వారు కూడా ఇవాళ కుల గణాంకాలు లెక్కించడానికి కొన్ని కారణాలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పని గతంలో చెప్పినటువంటి ఆ రాజకీయ పార్టీ ఈ రోజున బీజేపీ పార్టీ కూడా ఈ రోజున కుల గణాంకాలు లెక్కించడానికి సమావేశాలు వేసి త్వరలోనే వాళ్ళు కూడా కుల గణాంకాలు చేయాలనేటువంటి పరిస్థితికి రావటం అయితే బీసీ సంఘాలు చేసేటువంటి పోరాటాలు ఆ ఉద్యమాలే దీనికి నిదర్శనమైనటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో కుల గణాంకాల్లో మొట్టమొదటిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి నాయకత్వంలో మరి ముందుగా మరి ఆ రోజున కుల గణాంకాలు చేసి ఆ వచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ కూడా మరి ఆ రోజున ప్రభుత్వానికి అందజేసినటువంటి విషయం కూడా ఈ భారతదేశంలో తొలిసారిగా గుజరాత్ రాష్ట్రం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఈ కుల గణాంకాలకి ముందుకు ఉంటాడనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ గతంలో కూడా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు ఈ రాష్ట్రంలో మేము కుల గణాంకాలు లెక్కిస్తామని చెప్పన్నారు. అనేక రకమైనటువంటి మరి బీసీ వెల్ఫేర్ మంత్రి గారితో ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ కూడా మరి ఇదిగోనో అదిగో అని చెప్పిన కాలయాపన చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న క్యాబినెట్లో మరి పూర్తి స్థాయిలో రేపు 25 నుంచి కుల గణాంకాలు లెక్కిస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేయటం కూడా జరిగింది. దానికి కూడా మేము అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ మీరు కుల గణాంకాలు చేసేది శాస్త్రీయ పద్ధతిలో చేయాలి. ఎన్ని ఓబీసీ కులాలన్నీ కూడా కొంతమంది అయితే బతుకుతెరు కోసం మరి వలసలు వెళ్తారు. అదేవిధంగా కొంతమంది మరి సంచార జాతులు ఉన్నారు, రకరకాలుగా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఏదో తూతు మంత్రంగా కుల గణాంకాలు చేసి మేము చేసామనేటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయం కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదో తూతు మంత్రంగా లెక్కలు మాత్రం చేయటానికి వీలేదు. పారదర్శకంగా అన్ని ప్రాంతాల్లో కూడా సభలు సమావేశాలు పెట్టి కులాల యొక్క పెద్దలందరూ కూడా పిలిపించి ఆ కులాల యొక్క స్థితిగతులు కూడా అధ్యయనం చేసి ఆ యొక్క కుల గణాంకాలు లెక్కించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా కేంద్రం కూడా మేము కుల గణాంకాలు చేయకపోతే ఈ భారతదేశంలో అన్ని విధాలు కూడా మేము నష్టపోతూ ఉన్నాం. ఇవాళ ఎవరికి లేనటువంటి క్రిమినల్ని పెట్టి మా యొక్క జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు బీసీ మంత్రిత్వ శాఖను అడిగాం. ఆ మంత్రిత్వ శాఖ ఇంతవరకు మాకు కనిపించట్లేదు. గతంలో అనేక సందర్భాల్లో దేశ ప్రధాని కలిసాం, కేంద్ర మంత్రులు కలిసాం, పార్లమెంటు సభ్యులు కలిసాం. అయ్యా ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులను బలహీన బడుగు వర్గాల వారు కుల వృత్తుల మీద జీవిస్తూ ఉన్నారు. కానీ సమస్త రంగాల్లో వారికి సరైనటువంటి న్యాయం జరగట్లేదు. విద్య ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో ప్రమోషన్లో సరైనటువంటి విధానం వాళ్ళకి జరగటం లేదు. దీనికి మీరు కుల గణాంకాలు లెక్కించాలని చెప్పన్నాం. అదేవిధంగా కొన్ని ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాడు కూడా సరైనటువంటి జీవనాధారం లెక్క మరి అలోలక్షణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారికి కూడా సరైన కుల గణాంకాలు లెక్కించాలి. ఆ విధంగా మరి జస్టిస్ రోహిణి కమిషన్ కూడా గతంలో మేము ప్రధానమంత్రి గారిని అడిగాం. ఈ దేశంలో ఉన్నటువంటి కులాలను ABCD
వర్గీకరణ చేయాలి, చేయకపోతే ఈ కులాలకి సమస్త రంగాల్లో న్యాయం జరగదు అనేటువంటి విషయాన్ని గతంలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా 18 రాజకీయ పార్టీలు కూడా మాకు మరి సంఘీభావం తెలియజేశారు. 8 రాజకీయ పార్టీలు అయితే తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. బీపీ మండలి ఏదైతే నివేదిక ఇచ్చాడో ఆ నివేదికను యథావిధిగా అమలు చేయాలని చెప్పినదే మా యొక్క బీసీ సంక్షేమ సంఘం ఒక లక్ష్యం, ఒక నిర్దేశించినటువంటి కార్యక్రమాలు మేము తీసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో 25 జిల్లాల్లో కూడా బీసీ వాదన బలపడాలి. బీసీలందరూ కూడా చట్టసభల్లో స్థానిక సంస్థలో మా జనాభా నిష్పత్తి ప్రకారంగా పదవులు వచ్చిన రోజునే ఈ రోజున ఈ బీసీలకి న్యాయం జరిగిద్దనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతి జిల్లాలో కూడా 7 నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ ఎస్టీ సోదరులు పోను మిగిలిన ఉన్నాయి. మా సంఘం మాకు ఇవ్వకపోతే మాత్రం మీ రాజకీయ పార్టీలు కూడా భర్తం పడతాం, మీ అంతు కూడా తేలుస్తామనేటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ప్రకాశం జిల్లాలో కనీసం 7 నియోజకవర్గాల్లో ఎస్సీ నియోజకవర్గాలు 2 పోతే కనీసం 5 నియోజకవర్గాలు ఉండే కనీసం బీసీలకు ఒక సీట్ ఇచ్చారా? ఈ రాజకీయ పార్టీలు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలంగా బీసీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తూ ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలతో 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఎక్కడ ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము బీసీలుగా చెప్పినటువంటి మాట ఊకదప్పుడు ఉపన్యాసాలు కాదు, పత్రికా ప్రకటనలు కాదు, క్షేత్రస్థాయిలో వారి యొక్క జీవన స్థితిగతుల్ని జీవన ప్రమాణాలు మెరుగుపరిచినప్పుడే ఈ రోజు బీసీలకి సరైనటువంటి న్యాయం జరిగిద్దన్నటువంటి విషయాన్ని మీ ద్వారా రాజకీయ పార్టీలన్నిటి కూడా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశం శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట బీసీలకి ఎన్నుదండుగా నిలిచి ఏ కార్యక్రమం అయినా దగ్గరుండి చూసుకుంటూ నాకు ఇచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తూ బీసీలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నా. ధన్యవాదాలు. జై బీసీ, జై జై బీసీ. మీడియా మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మా రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకర్రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రకాశం జిల్లా నలుమూల నుండి ప్రతి నియోజకవర్గం నుండి వచ్చిన మా బీసీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ముందు మా బలగాన ఆంజనేయులు గారికి, అదేవిధంగా వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా వంతు సహకారంగా ఎప్పుడూ నేను ఉంటానని, అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ వారి ప్రోద్బలంతో ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఏ సమస్య జరిగినా మా గోలి తిరుపతిరావు గారు లాంటి నాయకుల ద్వారా సపోర్ట్ తీసుకుంటూ మేమందరం కూడా బీసీలకు అండదండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక్కసారి బీసీ మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన బీసీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై హింద్. గతంలో బీసీ సంక్షేమ సంఘ ఆంజనేయులు గారు ఇద్దరం కలిసి గతంలో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా నేను, ప్రధాన కార్యదర్శిగా బలగాన ఆంజనేయులు గారు ఇద్దరం కలిసి వర్క్ చేసాము. ఎంతో సౌమ్యుడు, బీసీవాది, బీసీలకు అన్యాయం జరిగితే తట్టుకోలేడు. నేను నమ్ముతున్నాను బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బలగాన ఆంజనేయులు బీసీలకు ఎంతో ఉపయోగపడే విధంగా పనిచేస్తాడు. ఏ సమస్యలున్నా కూడా స్పందిస్తాడు. మీ బీసీల తరపున అతను ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా బలగాన ఆంజనేయుల దృష్టికి తీసుకొని వస్తే దాన్ని కరెక్ట్గా సెట్ చేసి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని నెరవేరుస్తాడు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేసి బలగాన ఆంజనేయులు గారికి బీసీ సంక్షేమ సంఘాన్ని మంచి స్థాయికి తీసుకొని వెళ్తారని, రేపు రాబోయే కాలంలో ఏ రాజకీయ పార్టీలు ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా బీసీ సంక్షేమ సంఘం వారికి అండుదండగా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగనే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆంజనేయులు గారు సౌమ్యుడు. మీరు కూడా అందరూ కూడా బీసీలందరూ కూడా ఆయన సపోర్ట్ చేయండి. బీసీ సంక్షేమ సంఘాన్ని
ప్రకాశం జిల్లా మంచి స్థాయికి తీసుకొని వెళ్తాడని నేను నమ్ముతూ వీళ్ళకి శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా. మీడియా మిత్రులకి నమస్కారములు. అలాగే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు అధ్యక్షతన మా బలగాని ఆంజనేయులు ప్రమాణ స్వీకారం ప్రకాశం జిల్లాకి ఒంగోలు నగర కమిటీకి నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళ అధ్యక్షతన ప్రతి విషయాన్ని 50 డివిజన్లలో ప్రతి బీసీ వాదిగా ప్రతి డివిజన్కి వెళ్ళి దాన్ని చూపించి బీసీ వాదిగా బీసీలందరినీ ఒక ఏకం చేసి టౌన్లో నగరంలో ఒక బీసీ కమిటీ ఎలా ఉంటుందో చూపిస్తానని, తప్పకుండా ఈ బీసీ నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఒంగోలు నగరంలో ప్రతి విషయాన్ని బీసీలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ముందుకు తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటాను. జై బీసీ, జై జై బీసీ.